వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో. రైట్, చూసారు కదా. ఒకసారి మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి. చూసే పబ్లిక్ నుంచి కూడా నేను కాల్ తీసుకుంటాను. ఇక్కడ వెస్లీ గారికి, ప్రసాద్ గారికి అనే సేట్ లలిత్ కుమార్ కూడా నేను పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే డెఫినెట్ గా ఇటువంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడి కూడా ఏదో ట్రెండ్ అవ్వాలనో లేకపోతే అహంకార పూరితంగానో కొంత మైండ్ లూజ్ అయ్యో ఏదో రకంగా మాట్లాడుతున్నట్టుగా భావించాలి. అది ఏ మతమైనా ఏదైనా కూడా. మహిళల్ని కించపరచడం కానివ్వండి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యాఖ్యలు ఏవైనా కూడా డెఫినెట్ గా ఉపేక్షించకూడదు. ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాను. సో పబ్లిక్ మీరెవరైనా కనుక ఈ డిస్కషన్ లో మీ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే 0406916611 ఈ నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్ గా మీ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఎస్ ప్రసాద్ గారు, మీకోసమే ఆడియో మళ్ళీ ప్లే చేశాను నేను. సో వినిపించిందా ఇక్కడ? ఆయన మాటలు మీకేం అర్థమయ్యాయి? మీరు దాన్ని సమర్థిస్తున్నారా, ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఆయన మాటలు మీరెందుకు వక్రీకరిస్తున్నారు సార్? అక్కడ చెప్తున్న వాళ్ళు కానీ అది వక్రీకరణ ఎందుకు అనుకుంటున్నారు మీరు? అక్కడ మందిరంకి చర్చికి వచ్చిన వారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే, చర్చికి వచ్చే వాళ్ళ గురించి మల్లెపూలు పెట్టుకోవడం వల్ల బజారు వాళ్ళు అయిపోతారా? మరి ఆర్టీవీ వేదికగా ఈ లైవ్ చూస్తున్న హిందువులందరికీ ఒక్కటే పిలుపునిస్తున్నా, ఆ పాస్టర్ చేసిన వెధవ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వ్యాఖ్యల్ని క్రైస్తవ సమాజం మొత్తం కూడా సమర్థిస్తున్నట్లే ఉంది. దయచేసి హిందువులందరికీ ఒకటే చెప్తున్నా, ఇక్కడ నుంచి ఎవడు సువార్త పేరుతో వీధుల్లోకి రాకుండా అడ్డుకోండి. ఒక్కడు కూడా వీధుల్లోకి సువార్త పేరుతో రావడానికి వీల్లేదు. హిందుత్వం మీద, హిందూ ఆచారాల మీద ఇంత విషం జిమ్మేవాళ్ళు మన ఇళ్ల చుట్టూ రావడానికి అసలు సమస్య లేదు. తిరగండి, రేపటి నుంచి ఎట్లా తిరుగుతారు చూస్తా. తిరగండి వీధుల్లో చూస్తా. ఏం చూస్తా? నువ్వు అట్లా చూడమంటే లలిత్ కుమార్ మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు. అనవసరంగా మంచిదే. ప్రసాద్ తిరుగుతున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ. తిరగండి, రేపటి నుంచి ఎట్లా తిరుగుతాడు ఒక్కొక్కడు చూస్తాను. మాట్లాడుకుందాం రేపటి సంగతి తర్వాత. ఇప్పుడు జరిగే ఇష్యూ మీద బయట తీసుకొట్టుకుంటారమంటున్నారు. అది ఆయన భాష మాట్లాడమా? శాలేం రాజు మాటల్ని మీరు ఎలా చూస్తారు? సమర్థిస్తున్నారా, ఏకీభవిస్తున్నారా? అవును సార్, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ మందిరంకి వచ్చిన వాళ్ళు పూలు కొనరా? డైరెక్ట్ గా సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? డైరెక్ట్ గా సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? దీంతో సమర్థించడానికి వ్యతిరేకించడం కూడా ఆయన భాషను బట్టి మీరు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. కానీ నేను మీకేమర్థమైంది? అది ఆ మాటలు, ఆ భావం వల్ల మీకేమర్థమైంది? మీరు ఒకసారి చెప్పండి దాని పోనీ. ఆయన భావం ఏమి? చర్చికి వచ్చే వాళ్ళు ఇక్కడ పూలు పెట్టుకొని కొనుక్కొని చర్చిలోకి రారా? ఇక్కడ కాదు అమ్మాల్సింది, మీరు వెళ్ళేసరికి వెళ్ళి అమ్ముకోండి అని చెప్తున్నారు. ఇది చర్చికి రాకుండా బయట నువ్వు అలా ఊహించుకుంటే నువ్వు పూలు పెట్టుకున్న వాళ్ళు నువ్వు అలా ఊహించుకుంటే ఎలాగ చెప్పు? నువ్వు ఊహించుకుంటావు, నువ్వు సమర్థిస్తున్నావు. ప్రసాద్ విను, లలిత్ కుమార్ సమర్థిస్తూ మాట్లాడుతున్నావు. ఒక యాదవ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ వచ్చాడు. లలిత్ కుమార్ కానివ్వండి, ప్రసాద్, జాన్ వెస్లీ గారు,
ఈ వీడియో సుమారు కొన్ని వేల మంది చూస్తున్నారు. మీరు మాట్లాడే మాటలన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. దయచేసి కొంచెం అవును మీరు సార్. లక్షల మంది చూస్తున్నారు. నా ఆన్సర్ క్లియర్ గా ఉందండి. మీరు కొంచెం చాలా మంది అవగాహనతో వ్యాఖ్యలను అవగాహనతో ఖండిస్తున్నారు. దమ్ముంటారని చెప్పమనండి, స్పందిస్తున్నారు, ఖండిస్తున్నారు, అవగాహనతో సమర్థిస్తున్నారు. మాట్లాడండి. ఇక్కడ వక్రీకరించాల్సిన అవసరం దమ్ముంటే ఎవరికీ డైరెక్ట్ లేదు. స్టేట్మెంట్ ఇమ్మనండి. సమర్థిస్తున్నారా, ఖండిస్తున్నారా? ఇప్పుడు ఆ భాష కాలం రాజు పాస్టర్ గారు ఏమన్నారు? దమ్ము ఆయన ఉంటే మాట్లాడండి. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పమనండి. Yes, ఆయన అడుగుతాను ఒకసారి hold on. దమ్ము ఉంటే వన్ వర్డ్ ఆన్సర్. ప్రసాద్, వన్ వర్డ్ ఆన్సర్ చెప్పు. ఒకసారి ఒక కాలర్ ఉన్నారు, నేను కాలర్ తీసుకుంటున్నాను. ఒకసారి మీరు ముగ్గురు ఆగండి దయచేసి. ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుంటున్నాను. డేవిడ్ ఫ్రమ్ హైదరాబాద్. సో డేవిడ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం సార్. నమస్కారం. ఆర్టీవీకి మీకు లలిత్ కుమార్ గారికి నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి డెబిట్ ప్రోగ్రాంలు పెట్టినప్పుడు కొంచెం లలిత్ కుమార్ గారు ఇకనైనా సరే మారాలి. ఓకే, ప్రతి ఒక్క హిందూ సమాజ వర్గంలో రెచ్చగొట్టినటువంటి మాటలు లైవ్ లో మాట్లాడటము ముమ్మాటికి రాంగండి. ఓకేనా? ఓకే, ఎందుకంటే హలో రైట్, మాట్లాడండి. మీ వాయిస్ రీచ్ అవ్వట్లేదు, మాట్లాడండి. రైట్, కట్ అయిపోయింది. ఇప్పుడు డేవిడ్ వ్యతిరేకిస్తున్నారు వ్యాఖ్యల్ని, శాలిం రాజు వ్యాఖ్యలు. అలా వీళ్ళిద్దరూ స్ట్రైట్ గా ఎందుకు చెప్పట్లేదు? మేము సమర్థిస్తున్నామని వ్యతిరేకిస్తున్నాం. ప్రసాద్ గారు, ఆయన అడుగుతుంది ఒకటే, మీరు సమర్థిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, ఒకటే చెప్పండి. వాళ్ళు వక్రీకరిస్తున్నారు లేకపోతే ఇంకేది పక్కన పెడితే వ్యతిరేకించి వినండి. అక్కడ సమర్థించి వ్యతిరేకించేకి ఆయన ఏమన్నారు? వాక్యానుసారంగా మీరు వినండి. వింటున్నారు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నప్పుడు సమర్థిస్తున్నామని చెప్పమనండి అదే మాటని. ఆయన అన్న తప్పే కాదు అనుకున్నప్పుడు సమర్థిస్తున్నామని చెప్పు. మరి అయ్యా నేను అక్కడ ఏమంటున్నారంటే నేను వింటున్నా, నువ్వు చెప్పట్లా. మనోజ్ గారు వాళ్ళు సొల్లు చెప్తున్నారు. ఒకసారి అడుగుదాం. ప్రసాద్ గారు నేను ఇందాక నుంచి అడుగుతున్నది ఆయన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారు? సో పోనీ మీకేం అర్థమైంది చెప్పండి. ఎవరికి మీకేం అర్థమైంది ఆయన మాటల్లో భావం ఏంటి? సార్ మీ దగ్గర నా భావనే మీరు చెప్తున్నా. ఆయన ఏం చెప్తున్నాడు? ఇక్కడ చర్చికి వచ్చే వాళ్ళు పూలు కొన్నారు, అది బజార్ సంబంధించి అక్కడ వేరే ప్లేస్ ఉంటారు, వాళ్ళు అక్కడ వెళ్ళి కొనుక్కోపో అమ్ముకోపోయినా చెప్తున్నాడు అనే ఉద్దేశం చెప్తాడు అంతే. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? పూలు పెట్టుకోవడం వల్ల బజార్ వాళ్ళు అయిపోతారా? వాళ్ళందరూ అంటే పూలు ఇక్కడ బజార్ వాళ్ళు ఎవరు లేరు, పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు ఉన్నారు అని అంటే పూలు పెట్టుకున్న వారు ఎవరైనా బజార్ వాళ్ళు అయిపోతారా? అడ్డదారు దొక్కే వాళ్ళు అవుతారా? భారతదేశ సాంప్రదాయం ప్రకారం పూలు అందరూ పెట్టుకుంటారు. పూలు పెట్టుకొని ఎవరు పూలు అందరూ పెట్టుకుంటారు. ఆ పూలు ఒకసారి మీరు అందరిని పెట్టి పూలు పెట్టుకున్న వాళ్ళందరినీ తిట్టారు. సాల్మన్ రాజు అందరూ తప్పు కదా అది. పూలు ఎవరు పెట్టుకోరు, పూలు అందరూ పెట్టుకుంటారు సార్. క్రైస్తవులు పూలు పెట్టుకోరా? క్రైస్తవులు కూడా పూలు పెట్టుకుంటారు. అంత మాత్రం దాని అందరినీ తిట్టారని చెప్తారు. ఆయన అక్కడ ఏమి చెప్పాడు? వివిధ ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన అంతే. దాన్ని పట్టుకొని మీరు పూలు పెట్టుకున్న వాళ్ళందరినీ హిందూ స్త్రీలు తిట్టారని, హిందూ స్త్రీలు తిట్టున్నారని అలా అనవసరమైన మాట టాపిక్ తీసుకొచ్చి నేను ఏదో రైట్ చేసి ఏదో సమర్థిస్తున్నావా? శాలిం రాజు వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్టేగా? అది సమర్థించినట్లే కాదని ఆయన చెప్పారండి. ఆయన ఖండిస్తున్నావా? ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన బాబు కాయిన్ పైకి ఎగరేసినప్పుడు బొచ్చ ఆయన ప్రత్యేకంగా చెప్పినాను పూల అంగడి వారికి నేను చెప్పినా పూలు ఎవరు కొనుక్కోరా, ఆయన బజారు ఎవరు లేరా చెప్పలేదు. ఆయన ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు చెప్తాడంటే అది జరిగిన సమస్య కాదది. ఎందుకు మీరు దాన్ని ఇంత మనోజ్ గారు ఈ సొల్లు తెగదు కానీ నేను ఒక మాట చెప్తాను. ఈ సొల్లు తెగదని నేను చెప్తానండి. నా దగ్గర ముయ్ కాసేపు నా దగ్గర ఒక 150 న్యూస్ పేపర్స్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. అన్నిటిలో చర్చికి వచ్చే ఆడవాళ్లతో లైంగిక సంబంధం పెట్టుకున్న పాస్టరు, అక్రమ సంబంధం పెట్టుకున్న పాస్టరు, వాళ్ళందరూ చర్చిలకి వెళ్తున్నారు. మరి వాళ్ళందరూ పువ్వులు పెట్టుకోలేదు. వాళ్ళందరినీ పువ్వులు పెట్టుకోవద్దనే ఈడు చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పుంటారు. మరి వాళ్ళందరూ పాస్టర్లతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. అంటే మరి చర్చికి వచ్చి పువ్వులు పెట్టుకున్న వాళ్ళు అంత పతివ్రతలని ఈడు ఎట్ట చెప్పాడు? మీరు అది కొంచెం మనం అంటే మరి నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు క్లిప్పింగ్స్ ఇస్తాను, పీసీఆర్తో చెప్పి వేపిస్తానంటే సెకండ్లో పంపిస్తా ఎంతమంది పాస్టర్స్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనేది. అది ఇంకొక వర్షన్, ఇంకొక టాపిక్. ఎందుకు అవుతుందండి? వాడు పువ్వులు పెట్టుకునే వాళ్ళు బజార్ తిరుగులు తిరుగుతారు, చర్చికి వచ్చే వాళ్ళు అలా చేయరన్నారు. చర్చికి వచ్చే వాళ్ళు అందరూ పువ్వులు పెట్టుకోకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న క్లిప్పింగ్స్ నా దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళందరూ పువ్వులు పెట్టుకోనంత మాత్రం పతివ్రతలు అయిపోయారా? అయినా ఒకళ్ళు కాదండి. ఇంకొక విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా కాదు, అన్నిటికంటే పెద్ద మ్యాటరు. ఒకళ్ళు మంచి ఆడవాళ్ళు, ఒకళ్ళు బజార్ ఆడవాళ్ళు అని జడ్జ్ చేయడానికి ఈ ఎదవ ఎవడో
ఒక ఆడది బజార్లోకి వచ్చింది లేదు వ్యభిచారమే నిజంగా చేస్తుంది అంటే ఆ పరిస్థితి ఆమెకు వచ్చిందంటే ఆమె ఎంత కష్టంలో ఉండుంటుంది. అలాంటి ఆడదాన్ని బజారు అంటానికి ఈ ముండా కొడుకులు ఎవరంటే సారీ అబ్జెక్ట్ చేస్తాను ఇక్కడ ఎవడాడు అలాంటి వాడిని సమర్థిస్తున్నారు లాంగ్వేజ్ దయచేసి అవుట్ ఆఫ్ ఎమోషన్ వద్దు మీరు అన్పార్లమెంటరీ కానే కాదు. జాన్ వెస్లీ గారు ఒక్కసారి మరి వీళ్ళందరూ ఎట్లా చెప్తారు ఒక ఆడపిల్ల జాన్ వెస్లీ గారు ఇక్కడ షాలిం రాజు మాట్లాడిన మాటల పైన 200 ఫిర్యాదులు అయ్యాయి. అంటే ఆ మహిళలకి ఆ సామాన్య ప్రజలకి ఏమర్థమై ఉంటుంది? ఇంకా ఆయన మాటల్ని మనం అలా అనలేదు, 4 గోడల మధ్య మండలని చెప్పి కన్ఫైన్డ్గా చేయవచ్చా? ఇది ఒక రిలీజియస్ ఇష్యూస్ అవ్వడం లేదు అనుకుంటున్నారా సార్? ఇప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని సాల్వ్ చేయాలి. కాబట్టి మరి షాలిం రాజు గారు ఏదైతే మాటలు మాట్లాడారో దానివల్ల అనేక మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన దానికి బాధ్యత వహించాలి. ఆయన మాట్లాడిన మాటకి తర్వాత అనేది నేను అనేది ఏంటంటే ఈ రోజున షాలిం రాజు గారిని ఒక్కరినే మనం బాధించడం ఎలా కాదు, కానీ ఇంకా విషయాలు ఇతర ఇప్పుడు లలిత్ గారు ఇంకా అనేక మంది క్రైస్తవులు కూడా ఇష్టం వచ్చినట్లుగా అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు. వాటిల మీద కూడా మరి అలాంటి మాటలు తగ్గించుకుని ఒక అందరూ కూడా చక్కగా సోదర భావంతో ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఆ విషయం డెఫినెట్ గా చర్చకు రావాల్సిందే. ఇప్పటి వరకు చాలా జరిగాయి, ఏదానికి కూడా ఒక ఫైనల్ కంక్లూజన్ అనేది రాలేదు. కానీ మీరు ఇప్పుడు నేను చాలా క్లియర్గా అడుగుతున్నా, ఇక్కడ షాలిం రాజు మాట్లాడిన మాటలు ఫస్ట్ మీరు చెప్పండి. ఎస్, ఇక్కడ షాలిం రాజు మాట్లాడిన మాటలు తప్పు అనేటువంటి ఒక మాట మీరు చెప్పండి. పోనీ మీకు అనిపిస్తే. ఆయన తప్పు మాట్లాడలేదు అయ్యా. ఇప్పుడు షాలిం రాజు గారు మాట్లాడిన మాటలు అది నేను చెప్తున్నాను. ఆయన వాక్యం చెప్తూ లైవ్ లో మాట్లాడుతుందండి. క్రైస్తవ సమాజంలో ఇప్పుడు షాలిం రాజు గారు మాట్లాడింది ఆయన వాక్యం చెప్తున్నప్పుడు రకరకాల ఎగ్జాంపుల్స్ ఇస్తారండి. అది ఎవరిని వేరే వాళ్ళు కించపరిచేది కాదు, కేవలం క్రైస్తవులుగా మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బైబిల్ మాటలు చెప్తున్నప్పుడు అర్థమయ్యే రీతిలో రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్తారు సార్. ఆ ఎగ్జాంపుల్స్ కొన్ని కించపరిచే పదంగా ఉండదు కదా. ఆ ఎగ్జాంపుల్స్ చెప్పనివ్వండి. ఎగ్జాంపుల్స్ అనేది ఇట్లా తీసుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఒకళ్ళు కించపరిచే విధంగా ఎగ్జాంపుల్స్ ఉండకూడదు కదా. మాట్లాడుకుంటారు సార్. ఒక మాట, ఒక కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు ఉన్నారంటే వాళ్ళ కుటుంబంలో రకరకాల విషయాలు మాడుకుంటారు. ఆ విషయాలు బయట తీసి చెప్తే అది వేరే రకంగా ఉంటాయండి. అది అనేక మందికి ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ ఆ కుటుంబం పరంగా మాడిన విషయాలు బయటకు రావడం వల్ల ఇబ్బంది జరిగింది. కానీ ఈరోజు షాలిం గారు మాట్లాడిన మాటలు బయటకు వచ్చి అనేక మందికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా మరి షాలిం రాజు గారు కానీ ఒక క్రైస్తవ సమాజంగా మేము కూడా మరి వారి హృదయాలకి వాళ్ళ మనోభావం దెబ్బతిన్నది. కాబట్టి ఖచ్చితంగా మేము క్షమాపణ చెప్తున్నాం. ఇలాంటి విషయాలు ఒక క్రైస్తవుల వైపే కాకుండా మరి అనేకమైనటువంటి లలిత్ గారు అది కూడా మాట్లాడదాం. డెఫినెట్ గా ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఎవరు మాట్లాడినా ఏ మతం వారు మాట్లాడినా కన్ఫైన్డ్ గా వాళ్ళని కీర్తించుకోవడం తప్పేం లేదు. కానీ ఇక్కడ వాళ్ళు కీర్తించుకోవడే క్రమంలో ఇతర వాళ్ళని కించపరిస్తేనే ఇక్కడ ప్రాబ్లం. ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి. చట్టం అందరికీ సమానంగా ఉంది కాబట్టి ఆ విషయాన్ని మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాం. రైట్. అంటే ఇందాక మీరు అన్నారు చూసారా, నిజంగా ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే క్షమించమని నేను చెప్పి దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నిజంగానే మేము తప్పు చేశాము, తెలిసో తెలియకో జరిగిపోయింది, క్షమించమంటే అయిపోతుంది. కానీ ఇది తప్పే కాదు, మేము వారి గురించి మాట్లాడలేదు ఎగ్జాంపుల్స్ అంటే ఏ మతమైనా కూడా డెఫినెట్గా ఎవరైనా అటు క్రిస్టియన్స్ని కించపరిచినా ఇంకెవరిని